సోదరుడా సోదరి, ఈ కార్యం చాలా కష్టం అని కృంగిపోవద్దు. అది కుటుంబ పరిస్థితి, అది అనారోగ్య పరిస్థితి, అది ఆర్థికమైన పరిస్థితి, ఒకవేళ అది అవసరాలు కలిగిన పరిస్థితి, దిగులు పడక్కరలేదు. మన పని మనం చేస్తే, ఇప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నాయంటే యెహోవా. ఆయన ఎంత సులువుగా చేస్తున్నాడో తెలుసా? అది చాలా జటిలం. మీరు ఎప్పుడైనా గమనించండి, క్లిష్టమైన దైవగ్రంథం అంతా చదివితే క్లిష్టమైన పరిస్థితిలో మనం తీర్మానం చేసి ముందుకెళ్తే ఆయన సులువుగా కార్యాన్ని జరిగిస్తాడు. మారా నీళ్లు చేదుగా ఉన్నాయి, వారు త్రాగలేకపోతున్నారు అన్నారు. మోషే అన్నాడు, అయ్యా వారు తాగలేకపోతున్నారు, నేనేం చేయమంటావు అని యెహోవాకు మొరపెడితే ఆయన అన్నాడు, ఏం లేదు, ఆ చెట్టు ఉంది కదా, ఆ కొమ్మ, దాన్ని నరికి